నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. మార్పు జగన్ పార్టీలో వస్తుందా లేక వారు పాత దారిలోనే వెళ్తారా అని. 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయినా వైసీపీ నేతల బాడీ లాంగ్వేజ్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. అధికారం పోయినా అహంకారం పోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి రోజా మళ్ళీ మైక్ పట్టుకున్నారు. విమర్శలు ఓకే, కానీ ఆ భాష, ఆ హావభావాలు అవే ఇప్పుడు హాట్ టాపిక్. అసలు వైసీపీ నేతలు ప్రజల తీర్పును తక్కువగా అంచనా వేస్తున్నారా? కూటమి ప్రభుత్వం ఇస్తున్న వెసులుబాటును వీరు వీక్నెస్ గా భావిస్తున్నారా? లెట్స్ వాచ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024 ఎన్నికలు ఒక పెద్ద షాక్. కానీ ఆ షాక్ నుంచి వారు కోలుకున్నారా అంటే లేదనే సమాధానం వినిపిస్తుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. కానీ వైసీపీ విషయంలో తప్పులు జరిగిన తర్వాత కూడా సరిదిద్దుకునే ప్రయత్నం జరగడం లేదని గుసగుసలైతే వినిపిస్తున్నాయి. గతంలో వైసీపీని ప్రజలు కేవలం ఓడించలేదు, ఒక రకంగా తిరస్కరించారు. దానికి కారణం వారు చేసినటువంటి అభివృద్ధి కంటే వారు వాడినటువంటి తీవ్రమైనటువంటి పదజాలం. ప్రజలు నాయకుడిలో హుందాతనాన్ని కోరుకుంటారు. కానీ వైసీపీ నేతలు మాత్రం మేము ఎలా ఉన్నా సరే ప్రజలు ఓట్లు వెయ్యాలి అనేటువంటి ధీమాలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. చంద్రబాబు విఫలమైతే ఆటోమేటిక్గా తామే అధికారంలోకి వస్తామని భ్రమలో వారిని వారు తప్పుదోవ పట్టించుకుంటున్నారు. అయితే ప్రజలు గమనిస్తున్నారన్న కనీస స్పృహ లేకుండా ప్రవర్తించడం వారి రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదకరమని చెప్పుకోవాలి. రాజకీయాల్లో విరామం తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. కానీ ఆ ఎంట్రీ ఏ రకంగా ఉందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ కీలక నాయకురాలు, మాజీ మంత్రి రోజా గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా సైలెంట్గా ఉంటూ వచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె మౌనం వెనుక ఏదో వ్యూహముందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఆమె మళ్ళీ కెమెరా ముందుకొచ్చేశారు. అయితే ఆమె శైలిలో మాత్రం రవ్వంత మార్పు కూడా కనిపించడం లేదు. బ్యాక్ టు స్క్వేర్ వన్ అన్నట్లుగా రోజా తన పాత పందానే కొనసాగిస్తున్నారు. తాజాగా మీడియా సమావేశంలో రోజా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో పోలీసుల తీరును తప్పుబడుతూ ఆమె వాడినటువంటి భాష విస్మయానికి గురిచేస్తుంది. చేత కాకపోతే నీళ్లు లేని బావిలో దూకి చావండి అంటూ పోలీసులను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన ఒక మాజీ మంత్రి రక్షణ వ్యవస్థపై ఇలాంటి పదజాలాన్ని ఉపయోగించడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రేపు ఈ ఆఫీసర్లందరూ ఇక్కడే పనిచేయాలి. రేపు మీ పరిస్థితి ఏంటో ఒకసారి చూడండి. ఎందుకంటే ఆఫీసర్లు అన్న వాళ్ళు రూల్స్కి కట్టుబడి పనిచేయాలి. అంతేగాని లోకేష్కి, చంద్రబాబు నాయుడుకి భజన బ్యాచ్ లాగా పనిచేయకూడదు. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లల్ని వేధించేది తెలుగుదేశం వాళ్ళు, ఆడపిల్లల్ని రేపులు చేసి చంపేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, గంజాయి డ్రగ్స్ ముఠాల్ని నడిపించేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అక్రమంగా ఈరోజు బెల్ట్ షాపులు మద్యాన్ని ప్రవహింపజేసేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇల్లీగల్గా ఇసుక నమ్మేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. చేసే తప్పులన్నీ తెలుగుదేశం వాళ్ళు చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడం ఆపేసి, వాళ్ళ మీద కేసులు పెట్టడం ఆపేసి, ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు వీడు నచ్చలేదు, వీడి మీద కేసు పెట్టు, వీడు నచ్చలేదు, వీడి మీద కేసు పెట్టు, లేదా వీడు పవర్ఫుల్, వీడి ఊర్లోంచి బయటకు పోవాలి. వాళ్ళు రాసిచ్చిన పేర్ల మీద మీరు తప్పుడు కేసులు పెట్టుకుంటూ ఈరోజు అక్రమంగా అరెస్టులు చేసి లోపల పెడితే భయపడి పారిపోతామా? ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత వరస్ట్గా తయారైందంటే ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వ్యాపారస్తులు ఎవ్వరూ లేదు. వాళ్ళకి నచ్చలేదు అంటే అక్రమంగా కేసు పెట్టడం, లోపలేయటం. ఇలా తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు ఈరోజు చేస్తున్నారు. కాబట్టి పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో మొన్న కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్లో మీరే చూశారు. 36th ప్లేస్కి వచ్చింది. దీనికి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత గారు సిగ్గుపడాలి. ఈ పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి. ఏంట్రా మనం ఇలా అయిపోయాం, భారతదేశంలో అందరూ మనం చూసి నవ్వుకుంటారన్న ఆలోచన వాళ్ళకి రావాలి. ఇంకా ఘోరమైంది ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అని ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే
చిట్ట చివరి స్థానానికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది అంటే ఇక ఈ పోలీసులు వాళ్ళు ఎందుకు? ఏదైనా నీళ్ళ లేని బావిలో దూకచ్చు. రాష్ట్ర పరువుని సర్వనాశనం చేశారు. అంతటితో ఆగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏకవచనంతో సంబోధించడం ఆమె అహంకారానికి నిదర్శనమని విమర్శకులు కూడా మండిపడుతున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని ఆమె చేసినటువంటి వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. సిద్ధాంతాల పరంగా, పాలనాపరంగా తప్పులను ఎండగట్టడం ప్రతిపక్షం బాధ్యత. కానీ ఇక్కడ డిగ్నిటీ ఇన్ స్పీచ్ అనేది పూర్తిగా కనుమరుగైపోతుందని స్పష్టమవుతుంది. మన శ్రీశైలంలో వాటర్ని మన రాయలసీమకే కాదు, ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు కూడా సాగునీరు, తాగునీరు ఇస్తారు ఆ ప్రాజెక్టు పూర్తయితే. అలాంటి ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సింది పోయి హైదరాబాద్లో మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు రాయలసీమ భవిష్యత్తును మీరు ఎలా తాకట్టు పెడతారు? మీరు రాయలసీమకి వెన్నుపోటు పొడిచిన విషయము ఈరోజు మీ పార్ట్నర్ ఓటు నోటు కేసులో నీతో పాటు దొంగ మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం. మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే, ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తందిస్తున్నావా? దీనికోసమైనా నువ్వు పార్టీ పెట్టింది? దీనికోసమైనా నువ్వు కూటమిలో చేరింది? దీనికోసమైనా చంద్రబాబు నాయుడిని గెలిపించింది? ఇంకా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి పనిచేస్తూనే ఉంటాను. దేనికి? ఈ రాష్ట్రం అనేది లేకుండా, మ్యాప్లోనే ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా చేయడానికే ఆయనతో జత కలుస్తామని అడుగుతున్నా. మీరు వచ్చింది రాష్ట్రాన్ని బాగు చేయడానికో, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికో కాదనేది అందరికీ అర్థమవుతుంది. కేవలం కక్ష సాధింపులు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఏ విధంగా విచ్చలవిడిగా అరాచకాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా నేపాల్లో లాగా మిమ్మల్ని కూడా తరిమి కొట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా హెచ్చరిస్తున్నాం. అయితే ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి అంశం రోజా బాడీ లాంగ్వేజ్. ఆమె మాట్లాడేటువంటి పదాల కంటే ఆమె ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్స్ సామాన్య ప్రజల్లో అసహనాన్ని రేకెత్తిస్తున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ప్రసన్నం చేసుకోవడానికే ఆమె అంతలా రెచ్చిపోయేవారని రాజకీయ విశ్లేషకులు భావించేవారు. కానీ ఇప్పుడు అధికారం పోయినా, పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆమె తీరు మారకపోవడం చూస్తుంటే అది కేవలం ఎవరినో సంతోషపెట్టడానికి చేస్తున్నది కాదు, అది ఆమె న్యాచురల్ స్టైల్ అని అర్థమైపోతుంది. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, ముఖ్యంగా మహిళా నాయకురాళ్ల పట్ల చూపిస్తున్న వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి నుంచి ఒక స్పష్టమైన పాలసీతో ముందుకు వెళ్తున్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేయడమే కాకుండా మహిళా నేతల విషయంలో ప్రభుత్వం ఎంతో సమన్వయంతో వ్యవహరిస్తుంది. నిజానికి గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. కానీ ప్రస్తుత ప్రభుత్వం పగ, ప్రతీకారాలకు పోకుండా మహిళా నేతలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడుతుంది అంటే అది వారి బలహీనత కాదు, అది వారు పాటిస్తున్నటువంటి రాజకీయ సంస్కారం. ఎంతలా అంటే ప్రత్యర్థి పార్టీకి చెందిన పేర్ని నాని వంటి నేతలే స్వయంగా చంద్రబాబు మహిళల విషయంలో గౌరవంగా ఉంటున్నారు అని ఒప్పుకున్నారంటే కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ప్రభుత్వ ఉదాసీనతను, సంస్కారాన్ని కొందరు నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి రోజా తీరు చూస్తుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న ధీమాలో నన్ను ఎవ్వరూ ఏం చేస్తారు అనేటువంటి ధోరణిలో కనిపిస్తుంది. ఆరోపణలు లేవని కాదు, విచారణలు జరగవని కాదు, కేవలం మహిళా నేత అనేటువంటి గౌరవంతో ప్రభుత్వం ఆగుతుంటే దాన్ని క్లీన్ చీట్గా భావించడం ఎంతవరకు సమంజసం? రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ ఆ విమర్శలకిచ్చేటువంటి గౌరవాన్ని బాధ్యతారాహిత్యంగా మార్చుకుంటే బాగుంటుందని ప్రజలు చెప్పుకుంటున్నారు.
రోజా ఎంత ధీమాగా కనిపిస్తున్నప్పటికీ ఆమె మంత్రిగా ఉన్న కాలంలో జరిగిన వ్యవహారాలపైన ప్రస్తుత ప్రభుత్వం వద్ద పక్కా ఆధారాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేవలం ఆరోపణలు మాత్రమే కాకుండా సాక్ష్యాధారాలతో సహా నివేదికలు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి శ్రీవారి టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు, పర్యాటక శాఖలో జరిగినటువంటి అవినీతిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పర్యాటక శాఖను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారనే అభియోగాలు ఇప్పుడు ఆమెకు ఇబ్బందికరంగా మారాయి. ఇక క్రీడల పేరుతో జరిగిన భారీ నిధుల మళ్లింపుపై కూడా విచారణ ముగింపు దశకు చేరుకుంది. మరోవైపు మాజీ మంత్రి విడుదల రజనీ వంటి నేతలు కూడా తమను కూడా ఒక ఛాన్స్ వస్తుంది అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ వారిపై ఉన్నటువంటి కేసుల తీవ్రతను వారు విస్మరిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారాలకు సంబంధించి విజిలెన్స్ రిపోర్టులు డీజీపీ కార్యాలయానికి చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యంగా ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి దారి తీసేలా కనిపిస్తున్నాయి. రోజా దూకుడు చూస్తుంటే నోటికి తాళం వేసుకున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలు కూడా త్వరలో తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ క్యాడర్ తీవ్ర అసహనంతో ఉంది. యాక్షన్ అండ్ రియాక్షన్ అన్నట్లుగా ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా ఇలాంటి భాష వాడితే క్షేత్రస్థాయిలో గొడవలు జరిగే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అరాచక భాష వాడేవారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని వారు భావిస్తున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ ఓడిపోయినప్పుడు ఆత్మ విమర్శ చేసుకోవడం చాలా ముఖ్యం. వైసీపీ నేతలు ఇంకా అదే పాత ధోరణిలో ఉంటే భవిష్యత్తులో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. మరి ఇప్పటికైనా వైసీపీ నేతలు భాష మార్చుకుంటారా లేక ఇలాగే మొండిగా వెళ్తారా? వేచి చూడాలి.